ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్కు జూన్లోనే పంటకు నీళ్ళు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బందులు లేకుండా నీళ్ళు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళీ కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు.